నమస్తే. పొలిటికల్ వాయిస్‌కు స్వాగతం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ ఒకటే. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడా? అవ్వడా? ఎన్డీఏ సర్కార్‌లోకి వస్తుందా? రాదా? అయితే ఈ అంశాలన్నిటిని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీలోనూ అదేవిధంగా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ నరేంద్ర మోడీ నియంతగా వ్యవహరిస్తున్నాడా? నరేంద్ర మోడీ యొక్క హిస్టరీ ఏంటి? ఆయన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను వదిలేసి ఏకఛత్రాధిపత్యాన్ని వ్యవహరిస్తున్నాడా? ఇట్లాంటి అనేక అంశాలపై మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీకి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, చర్చ నరేంద్ర మోడీకి సంబంధించి 2 సార్లు ఒంటరిగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చినటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు పొందాడు. విశ్వగురుగా వెళ్తాననేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దాంట్లో దాదాపు మీరు 30-40 సంవత్సరాలుగా దగ్గర నుంచి పరిశీలిస్తున్నటువంటి వ్యక్తి. నరేంద్ర మోడీ బీజేపీ సిద్ధాంతాలను తొంగలో తొక్కి తన వ్యక్తిగత చరిష్మా కోసం పాకులాడుతున్నట్టుగా కనబడడం లేదా? అలా ఏం లేదండి. భారతదేశంలో మిగతా ప్రపంచం సంగతి నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఒక దాన్ని ఏమంటారు, హీరో వర్షిప్ అనేది ఉంటుంది. ఓకే. సిద్ధాంతపరమైన పార్టీలు, భారతీయ జనసంఘం కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, సిద్ధాంతం ముఖ్యం తప్ప మనిషి ముఖ్యం కాదని ఆలోచించేవాళ్ళు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీలో కూడా జనరల్ సెక్రటరీ ఉంటారు, చైర్మన్ ఉండరు. వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు తెలియదు, పార్టీ తెలుస్తుంది. భారతీయ జనసంఘం కూడా అదే రకం ముందుకు జరిగింది. కానీ మధ్యలో ఒక వ్యక్తి లీడర్గా ఫోకస్ కావాలి అనేటువంటి ఆలోచన రావడంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మదినం చేయడం ప్రారంభించారు. అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది, ఎందుకు అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం చేయాలి అని. కానీ అప్పుడు అన్నది ఏంటంటే, ఎవరో ఒకరు హీరోగా ఫోకస్ కావడం అవసరం ఉన్నది అనే ఉద్దేశంతో ప్రతి డిసెంబర్ 25 ఆయన జన్మదినం చేసేవారు. కాబట్టి ఈ బలహీనత ఉన్నప్పుడు ఇన్ జనరల్ ప్రజల్లో దానికి అనుసరించి మనం వెళ్ళక తప్పదు. కాబట్టి ఈ రోజున పార్టీ కంటే ఎత్తుకు ఎదిగాడు ఆయన, అనుమానం లేదు. పార్టీలో మరొకరు ఉన్నట్టయితే పార్టీని, దేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళగలిగేవారు కాదు. గెలిపించవచ్చు, అది వేరే విషయం. వాళ్ళ ప్రపంచంలోనే నెంబర్ 3-4 స్థితికి వచ్చారంటే అది ఈయనకున్న సమర్థత. కాబట్టి ప్రతి చోట కూడా బీజేపీ అనుకున్న మోడీ మోడీ అంటున్నారంటే దాని వెనకాల ఉన్న వ్యూహం ఏంటంటే, ఒక మనిషి ఫోకస్ కాక తప్పటం లేదు అనేటువంటి ఒక వ్యూహంతో వచ్చారు తప్ప ఆయన ఆ రకంగా ఆలోచిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీని విమర్శించాలంటే ఇది వాజ్పేయి అద్వానీ కాలం నాటి బీజేపీ కాదు, ఇది మోడీ అమిత్ షా నాటి కాలము అనేటువంటి ఒక కంపారిజన్ తీసుకొస్తున్నారు. ఆ వ్యత్యాసం ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఒక రోజున పార్టీ పవర్లోకి వస్తుందన్న విశ్వాసం లేదండి. నేను కాలేజీ చదివే రోజుల్లో నన్ను చూసి మా మిత్రులు వేళాకోళం చేసేవాళ్ళు, జాలి పడేవాళ్ళు. ఒక రకంగా చెప్తే, ఏంట్రా ఆ పార్టీలో ఉన్న జీవిత కాలంలో రాదు, నేను చూస్తే మాకు జాలి వేస్తుంది అనేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఎవరు వస్తారండి పార్టీలోకి? కేవలం సిద్ధాంత కోసము దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే నెమ్మదిగా పవర్లోకి రావడం మొదలుపెట్టిందో కొంత ఆశపరులు కూడా, లేదా ఇది వచ్చే అవకాశం ఉంది అనేవాళ్ళు కూడా వస్తారు, స్వార్థపరులు కూడా వస్తారు. యూ కెనాట్ స్టాప్ ఇట్. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొనే వెళ్ళాల్సి వస్తుంది పార్టీ. దెర్ ఇస్ నో అదర్ వే. కాబట్టి ఆ దృష్ట్యా వెళ్ళింది తప్ప, అంటే సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి, సమాజంలో ఉండే వ్యక్తులను బట్టి మనం ముందుకెళ్ళాలి. ఏ నీళ్లుంటే చేదేస్తే బావిలోంచి ఆ నీళ్ళే వస్తాయి. సమాజంలో ఉండే మనుషులే పార్టీలోకి రావాలి, ఏ సంస్థలోకైనా రావాలి. ఉన్నది వాళ్ళు, వాళ్ళతో మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళని సంస్కరించుకుంటూ, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు మలుచుకుంటూ ముందుకెళ్ళాలి. అంతకంటే దారి లేదు. కానీ గతంలో భారతీయ జనతా పార్టీలో చేరాలంటే వ్యక్తి యొక్క అనేకమైనటువంటి విషయాలను పరిశీలించే వాళ్ళు, స్థానికంగా ఉండేటువంటి నాయకుల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ పరిగణలోకి తీసుకునేటువంటి ఒక వ్యవహారం ఉన్నటువంటి బీజేపీ ఇబ్బడి ముబ్బడిగా ఈడీ కేసుల పేరు మీద ఇంకేదో కేసులకు భయపడి, లేదంటే అధికారం కోసమో ఇంకేదో తన వ్యక్తిగత స్వార్థాల కోసం వచ్చే వాళ్ళని తీసుకునే అంశం పైన కార్యకర్తల్లో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చూస్తున్నాం. ఇప్పుడు ఈ విషయంలో నాకు అభిప్రాయ భేదం ఉందండి సార్. సిద్ధాంతం పట్ల కమిట్మెంటు, లేకపోతే మనిషిలో ఉండే నిజాయితీ, ఈ వీటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా 10 మంది జనానికి సహకరిస్తూ తన వెనకాల 10 మంది నడిపించుకునే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కాబట్టి ఆర్ఎస్ఎస్లో క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఓకే. దానికి వెంటనే టార్గెట్ లేదు. పరమవైభూషిత ఎప్పుడు వస్తుంది? 100 సంవత్సరాలు కాకపోతే 1000 ఏళ్ళకి వస్తుంది. ఓకే. అదే పేస్లో వెళ్ళాల్సిందే అది. కానీ ఒక పొలిటికల్ పార్టీ ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలి, నిలబడాలి. అవును. నిలబడాలన్నట్టయితే నేను ఎవరిని తీసుకోవాలా లీడర్గా? కమిటెడ్ వాడిని మాత్రమేనా? కమిటెడ్ అతనే, కానీ అతను పంచాయతీగా ఒకటి గెలవడు. నేను ఏం చేయాలి? 20 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాడు, కమిటెడ్. నేను దిగితే బస్సు తీసుకుని బ్యాగ్ తీసుకుని వెళ్తాడు, వాళ్ళ ఇంట్లో బస్సు ఏర్పాటు చేస్తాడు, భోజనం ఏర్పాటు చేస్తాడు, నన్ను మళ్ళీ బస్సు ఎక్కిస్తాడు. పంచాయతీ కూడా గెలవడు. ఈజీ ప్రిఫరబుల్ పొలిటికల్ పార్టీ నో. అయితే మీరు అనొచ్చు, మరి సిద్ధాంత నిష్ట లేని వ్యక్తి ఏం చేస్తాడు? ఎస్, సిద్ధాంత నిష్ట లేకుండా పార్టీలోకి వస్తాడు, అతనితో పాటు 100 మంది వస్తారు. వాళ్ళు ఇందులో ఇముడతారు, లేకపోతే వెళ్ళిపోతారు. కానీ 100 మంది వెళ్ళరు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన 100లో 20 30 మిగులుతారు. నాకు ఇందాక మీరు చెప్పిన వ్యక్తి వాడు ఎవరిని తీసుకురాడు, ఇక్కడే ఉంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రయారిటీ దేనికి ఇవ్వాల్సి వస్తున్నప్పుడు జనబాహుళ్యానికి సహకారం చేస్తూ జనాన్ని తన వెనకాల నిలబెట్టుకోగలిగిన లక్షణం ఉన్నట్టయితే దానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వాడిలో సిద్ధాంత బలాన్ని నేను పెంచాలి. ఉంటాడా వెళ్ళిపోతాడా వాడి ఇష్టం. అది ప్రాసెస్ మారాలని నా కోరిక. కానీ ఆ వ్యవహారం వల్ల పార్టీలో ఉండేటువంటి నిష్ఠతో నిబద్ధత ఉండేటువంటి కార్యకర్తలు కల్మషానికి గురవుతున్నారు. వాళ్ళు కూడా కలుషితమయ్యేటువంటి ప్రమాదం ఉంది కదా, సిద్ధాంతం కూడా ఉంది. ఈ సమస్య ఉంది. వాళ్ళేమో ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం, ఎందుకు మనం పంచాయతీని గెలిపించలేకపోతున్నాము, ఎంపీటీసీని ఎందుకు గెలిపించలేకపోతున్నాము, అది మా పని కాదు అంటే సంఘ కార్యకర్తల దృష్టిలో ఎట్లుంటుందంటే ఈ చిన్న చిన్న పనులు, పోలీస్ స్టేషన్ పనులు, ఎంఆర్ ఆఫీస్ పనులు, హాస్పిటల్, కాలేజీ సీట్లు, ఇవన్నీ చాలా ఏంది ఇవన్నీ ఇందుకోసం లేదు మనం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ సామాన్య జనానికి రాజకీయాల్లో అవే కావాలి. ఇవి చేయడానికి సిద్ధం కానప్పుడు వాడు వెనకాల జనం రాదు. నేను అందుకని బీజేపీలో ఉన్నప్పుడు ఒక మాట అనేవాడిని, నేను మీ బస్ స్టాండ్లో దిగి ఒక ఆటో పిలిచి ఈ ఊరు బీజేపీ ప్రెసిడెంట్ ఇంటికి తీసుకెళ్ళు అని అంటే, మీ పేరు చెప్పకుండా వాడు తీసుకెళ్తే ఈ ఊళ్ళో పార్టీ బతుకున్నట్టు. వాడు ఎట్లా తీసుకెళ్తాడు ఆ ఊరికి? మీ దగ్గరికి 10 పర్యాయాల ఆటో వాడు పని ఉండి వచ్చినట్టయితే మాకు తెలుస్తారని తీసుకెళ్తాడు. ఎన్ని ఊళ్ళకి తీసుకెళ్తారు అట్లా? నోబడీ నోస్. ఎందుకంటే వీళ్ళు రోజువారీ ప్రజా సమస్యలకి అటెండ్ కావటం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో అటువంటి వాళ్ళు కలుపుకోక తప్పదు. కానీ దీంతో పాటుగా మిగతా వాళ్ళు కూడా అర్థమయ్యేది చేయగలగాలి. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాష్ట్రానికి మీరు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆ సమయానికి ఇప్పుడున్నటువంటి సమయానికి పార్టీ మారిందంటారా, నిజంగా ఎదిగిందంటారా? 20-25 సంవత్సరాల కాలంలో అప్పుడైతే కర్ణాటక కంటే ముందే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం మాదైనట్టుగా మాట్లాడినట్టు సందర్భాలు చూస్తున్నారు మీరు. కానీ అది జరగకుండా కర్ణాటకలో వచ్చింది, ఆంధ్ర తెలంగాణలో ఇంకా దిగజారిపోయిందా, ఎదిగిందా? ఎట్లా ఆలోచించవచ్చు? నాకు అనిపించింది ఏంటంటే అండి, ఎక్కడైనా రాజకీయ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మనం పవర్లోకి రావాలి అనేటువంటి పట్టుదల ఉండాలి. దురదృష్టవశాత్తు అప్పుడు కంబైన్డ్ రాష్ట్రంలో కానివ్వండి, ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో కానీ అది లక్ష్యం పెట్టుకున్న నాయకులు ఎవరు లేరు నా లెక్క ప్రకారం. ఏ ఒక్క నాయకుడు లేడు. నేను ఎదగాలని నాయకులు ఉండొచ్చు, చిలకం రామచంద్ర నుంచి ఇప్పటిదాకా నేను 7 మంది ప్రెసిడెంట్ నా హయాంలో మారారు. చలపతిరావు గారు కావచ్చు, బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, వి రామారావు గారు, దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ అధ్యక్షులు మారారు. ఇందులో కోరిక ఉండడం ఒకటి, దాన్ని సాధించడం ఒకటి. ఒక సందర్భంలో నేను వెంకయ్య నాయుడు గారిని అడిగాను, ఎందుకంటే ఆయన పట్టుదల పడితే సాధించగలిగిన సమర్థత దాని దగ్గర, మరి మనం ట్రై చేయాలి కదా గట్టిగా అన్నాను. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, వేణు గారు, భారతీయ జనసంఘం ఏం చెప్పింది, నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ని మనం వచ్చేటట్టుగా చూడాలి అన్నారు. తెలుగుదేశం ఆల్రెడీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళి కాంగ్రెస్ని బలపరచడం కంటే మిత్రపక్షంగానే ఉంటే పోలేదా అన్నాడు ఆయన. అది ఆయన విచక్షణ, అది కరెక్టా కాదా వేరే విషయం. ఆయన ఎప్పుడైతే ఆ రకంగా సర్దుబాటు చేసుకుందాం అనుకున్నాడో, ఇంకా మిగిలిన వాళ్ళలో ఎవరిలో కూడాను పార్టీ పవర్లోకి రావాలన్న పట్టుదల లేదు. ఇప్పటికి కూడా లేదు నా లెక్క ప్రకారం. ఇప్పుడు అంత ఎందుకండి, రేవంత్ రెడ్డి సరే పాతకాలంలో అందరితో ఉన్నాడు, చేశాడు. కనీసం 6 డజన్ సార్లు మధ్యలో నేను ముఖ్యమంత్రి అవుతానని ఎందుకు చెప్పాడండి? అతను అంటుంటాడు, పలానప్పుడు పలానా అన్నాడు, నేను ముఖ్యమంత్రి అవుతా, మీరు సెటిల్ చేస్తాను అనడం ఏంటి అసలు? అయితే అతని వ్యక్తిగత లక్ష్యం, సిద్ధాంతపరం లక్ష్యమే నేను అన్నాను. అసలు ముందు పట్టుదల ఉండాలి కదా, ఐ షుడ్ బికమ్ సీఎం. నేనేమంటే ఐ షుడ్ బికమ్ సీఎం కాకుండా మన పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంగా వచ్చి తీరాలి,
అనేటువంటి పట్టుదల ఉండేవాళ్ళు లేరు. నేను అందుకు అనుకుంటుంటాను, నాకు సమర్థత లేనందువల్లే అటువంటి వాళ్ళని తీసుకురాలేకపోయాను పార్టీలోకి. అది నేను ఒప్పుకుంటాను నా అసమర్థతని. కాబట్టి డెఫినెట్గా ఈ రోజు కూడా అంత పట్టుదల లేదు. అందుకనే 2 స్టేట్లలో ఉండే రాజకీయ నాయకత్వం పైన కేంద్ర పార్టీకి విశ్వాసం ఉన్నట్టుగా నాకైతే అనుకోలేదు. ఇప్పటికి లేదండి, ఇప్పటికి లేదు. కాబట్టే తమిళనాడు లాంటి 0 స్టేట్లో అన్నమలై లాంటి నాయకుడిని సృష్టించేటువంటి శక్తి సామర్థ్యత ఉన్నటువంటి జాతీయ నాయకత్వము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వాళ్ళని తయారు చేయలేదు? ఒక్కటి, అన్నామలైని కూడా జాతీయ నాయకత్వం సృష్టించింది, గుర్తించింది. ఓకే, కాబట్టి అటువంటి వాడు ఉబర్గా రానా. ఓకే, అది నాకు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి దైవలీల. ఎవరో ఒక రకంగా వచ్చి ఫోకస్ అయితే అది కావాలి. కాబట్టి కాలేదు ఇక్కడ. అందుకనే ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళకి రాష్ట్ర నాయకత్వం పైన విశ్వాసం లేక అన్ని వాళ్ళు సీట్లు చేస్తున్నారు. వై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే, సేమ్ పొత్తు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నట్టే మీరున్నప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ వ్యవహారం అట్లే ఉండేదా? లేనే లేదు. మీరు పొత్తు పెట్టుకోక తప్పదని ఒక సూత్రప్రాయంగా చెప్పారు నాకు. ఓకే, కాబట్టి మేమే వెళ్ళి కూర్చొని ఎన్ని సీట్లని ఖరారు చేసుకున్నాం. ఓకే, సీట్ల నంబర్ ఖరారు అయిన తర్వాత కంటిన్యూస్గా ఒక 20 రోజులు కూర్చునే వాళ్ళం. 3-man కమిటీ, మన పార్టీ నుంచి 3, అటు నుంచి 3, ఆ రకంగా కూర్చొని రోజుకి ఇన్ని సీట్లు ఖరారు చేసుకునేవాళ్ళం. ఫైనల్గా నేను చంద్రబాబు నాయుడుతో కూర్చున్నాను. నేను ఎందుకు కూర్చోవాలంటే మిగతా నాయకులు సీట్లు అలాంటి కాగానే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఫీల్డ్లోకి, పనులు. నేను ఒక్కడే మిగిలి చివరికి చంద్రబాబుతో కూర్చునేవాడిని. కాబట్టి ఏ రోజు కూడా ఆల్ ఇండియా పార్టీ అభ్యర్థులు ఖరారు చేయలే. అయితే సీట్లు ఖరారైన తర్వాత ప్రతి సీటుకి 3 అభ్యర్థుల్ని మా ఎన్నికల కమిటీ, స్టేట్ ఎన్నికల కమిటీ ఖరారు చేసుకొని కేంద్ర ఎన్నికల కమిటీతో కూర్చున్నాయి. ఆ 3 పేర్లలో వాళ్ళ పేరు ఖరారు చేశారు. అంతే తప్ప అసలు ఏ పేరు ఖరారు చేస్తారో, ఎవరు కూర్చుంటారో, అసలు మిగతా పార్టీలతో కూర్చున్నప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గారు అక్కడ ఆంధ్రాలో, హౌ కెన్ ఇట్ బి? నేను ఆశ్చర్యపోయాను. అంటే ఏమాత్రం విశ్వాసం లేదు స్టేట్ పార్టీ నాయకత్వం పైన 2 రాష్ట్రాల్లో. కాబట్టి దే ఆర్ టేకింగ్ ఆల్ డిసిషన్స్. ఇప్పుడు ఎవరైతే ఇతర పార్టీల నుంచి చేరుతున్నారో నా అభిప్రాయం ప్రకారం అన్నీ కూడా సెంటర్ నుంచి వ్యవహారాలు జరుగుతాయి. అవును, అసలు ఇక్కడ వాళ్ళు పిలిస్తే రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తున్నారు అంతే, వీళ్ళు పిలిస్తే వెళ్తున్నారు అంతే, అది లేదు. కానీ పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు పదవి ఇచ్చుతాడేదో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ మీరు చూసిరు. అప్పుడు భారతీయ జనతా పార్టీ తన భుజాలపై వేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి చేసి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి తప్పితే దాన్ని అనుకూలంగా వాడుకొని బీజేపీ ఎదుగుదలకు ఎందుకు పనిచేయలేకపోయిందంటారు? అంటే కాంగ్రెస్ వలన జరిగింది కాబట్టి కాంగ్రెస్తో పోరాటం చేయాలనే ఉద్దేశంతో నెత్తినేసుకున్నట్టు వాస్తవమే. వెంకయ్య నాయుడు గారు అఫెన్సివ్గా వెళ్ళే తత్వం ఉన్నది కాబట్టి అది ఎక్కువ ఫోకస్ భారతీయ జనసంఘం అయింది ఆ రోజున. వాస్తవంగా అయితే వాళ్ళు కూడా ఫైట్ చేశారు. అందుకనే నాకున్న అంచనా ప్రకారము ఆయన సీటు మార్పిచ్చి, ఎవరిని, ఆయన ఇంకెక్కడో అసెంబ్లీ సీట్లు గెలుచున్నాడు. ఆయన ఆత్మకూరులో ఉదయగిరిలో గెలుచున్నాడు. ఆయన ఆత్మకూరుకి మార్పిచ్చి ఆయన ఓడిపోయేటట్టుగా చేసి తెలుగుదేశం వాళ్ళే వెంకయ్య నాయుడు గారిని, ఎందుకని ఆయన ఫోకస్ కాకూడదు అసెంబ్లీలో. ఓకే, అంతకుముందు ఆయన చుట్టూ బాగా జనరల్ ఆయన లేదా మిగతా వాళ్ళు చాలా ఉత్సాహంగా మాట్లాడేవాళ్ళు. మన మహబూబ్ నగర్ జిల్లా జైపాల్ రెడ్డి గారు వీరు అసెంబ్లీలో నిలబడితే అందరు కూడా వాళ్ళ ఉపన్యాసం వినేవాళ్ళు. కాబట్టి ఈయన రాకూడదు, మేము ఫోకస్ కావేమో అని ఆయన్ని ఓడిపోయేటట్టు చేసింది వాళ్ళు తెలుగుదేశం. మరి ఇవన్నీ ఉంటాయి, సాయం చేసినందుకు ఓడగొట్టారు అంతే, దేనికదే అంతే. 99లో పొత్తు, అంటే 98లో బీజేపీ సొంతంగా 4 స్థానాలు గెలిచింది. అప్పుడు మీరే ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ. అప్పుడు మళ్ళీ 99లో పొత్తు పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్ర పార్టీ ఎందుకనో ఇది అవసరం అవుతుంది, సెంటర్లో మనం పవర్లోకి రావాలి. ఇప్పుడు కేంద్ర పార్టీ ఆలోచన ఎట్లుంటుందండి, మనం కేంద్రంలో పవర్లోకి వచ్చినట్టయితే కొన్ని మంచి పనులు చేయగలుగుతాము. పవర్లోకి వస్తేనే చేయగలుగుతాం. రాజకీయాల్లో ఉండే విశేషం మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ప్రశ్న లేదు. పవర్లోకి వస్తేనే చేయాలి. పవర్లోకి రావడం కోసం కొన్ని పిల్లి మొగ్గలు తప్పదు. మీరు కుక్కర సఫర్ కావాలి. అన్ని సీట్లు గెలవగలిగిన శక్తి స్థానిక పార్టీకి ఉన్నట్టయితే వాళ్ళు ఓకే అంటారు. లేకపోవడంతో ఏమవుతుంది, జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడండి. 2 పార్టీలు, ఒక పక్కన రూలింగ్లో ఉండే పార్టీ కూడాను ఎక్కడ కూడాను కేంద్రంతో తగదా లేదు. తనకు ఉన్నటువంటి పార్లమెంట్ సీటు మొత్తం, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా వేయలేదు. ఇంతవరకు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి నోరు తెరిచి ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. ఎప్పుడు కావాలంటే అప్పటికి ఇంటర్వ్యూ వస్తుంది ఆయనకి. ఎందుకని, కేంద్ర పార్టీ అరే నాకు ఇన్ని సీట్లు ఉన్నప్పుడు నేను వాడు వదులుకోకూడదు అనుకుంటాను. కాబట్టి ఆ వ్యూహం అక్కడికి వెళ్ళేసరికల్లా రాష్ట్రాలు కొంత సఫర్ కాక తప్పదు. కానీ 99లో పొత్తు పెట్టుకోకపోయినా సొంతంగా గెలిచేటువంటి సీటు గెలిచిన తర్వాత
ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటే బాగుండేది కదా అనేటువంటిది ఒక చర్చ. ఉంటుంది కానీ వాళ్ళ కోరిక ఏంటంటే కలవాలని. ఓకే. వాళ్ళ రెండోది ఏమిటి, ఆ పార్లమెంట్ సీట్లు మన వెనకాల ఉన్న అవసరం. అప్పట్లో చాలా పెద్ద నెంబర్ ఉండే తెలుగుదేశానికి, అవును అవి వదులుకునే పరిస్థితులు లేరు. అవును. అందువలన వాళ్ళు స్ట్రాటజీగా ఏమనేవాళ్ళు అంటే సర్దుబాటు చేసుకోండి అనేవాళ్ళు. ఓకే. రెండు వ్యూ పాయింట్లు పార్టీలు ఆ రోజు నుంచి ఉన్నాయి, వాళ్ళతో కలవాలి. రెండో వ్యూ పాయింట్ కలిస్తే ఎప్పటికి ఎదగము అని. పాయింట్ ఏంటంటే ఒకసారి గ్యాప్ వచ్చినప్పుడు ఎందుకు ఎదగలేదనే ప్రశ్నకు సమాధానం కావాలి మనకి. అవును, గ్యాప్ వచ్చింది, ఎదగాలి కదా, ఎందుకు ఎదగలేదు? 2009లో అవకాశం వచ్చింది, 2018లో అవకాశం వచ్చింది, రాలేదు. ఆ ఎదగనప్పుడు ఏం చేస్తారు, సరే ఈవేళ కరమిందే ఈ స్టేట్ పార్టీ అని వాళ్ళు రాజీ పడతారు. ఆ గ్యాప్ వచ్చినప్పుడు పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం కెపాసిటీ బయటపడిపోతుంది. ఆ బయటపడిన తర్వాత ఇంకేం చేయలేనటువంటి సెంట్రల్లో పవర్లో ఉండాలి. అంతే. మీరు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కూడా గుజరాత్ రాష్ట్రానికి పార్టీకి సంబంధించిన సంస్థాగత ప్రధాన కార్యదర్శి. ఇద్దరు మీరు పార్టీకి సంబంధించిన అనేక విషయాల్లో కలిసేటువంటి వాళ్ళు మీటింగ్లలో. ఇప్పుడున్నటువంటి విధంగానే నరేంద్ర మోడీ గారు అప్పుడు కూడా ఉండేదా, ఏమైనా వ్యత్యాసం ఉండేదా? అప్పుడు ఆయన ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆలోచించే పరిధి వేరండి. ఓకే. ఆయనలో బహుశా నాకు అనిపించింది, ఎప్పటికైనా సరే ఒక స్థాయిలో మనం ఎదగాలి, ఎదిగి దేశానికి ఏదో చేయాలని పట్టుదల ఉన్నట్టుగా ఉంది. ఓకే. కొన్ని సంవత్సరాలు ఆయన జనరల్ సెక్రటరీ అక్కడే, నేను ఇక్కడ జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యారు. ఆ తర్వాత గుజరాత్లో వచ్చిన ప్రత్యేక పరిణామాల కారణంగా ఆయన ముఖ్యమంత్రి కావాల్సి వస్తుంది. మామూలుగా సంఘ ప్రచారకులు ముఖ్యమంత్రులు కారు. ఎందుకంటే మమ్మల్ని నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆర్ఎస్ఎస్లో అంటే, మేము కింగ్ మేకర్లు కావాలి, కింగ్స్ కాకూడదు. సరే, ఒక ప్రత్యేక పరిస్థితులు అయ్యారు. అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి అన్ని శక్తుల్ని తట్టుకొని అన్నిసార్లు కంటిన్యూస్గా గెలవడం అంటే సామాన్య విషయం కాదు. అది ప్రూవ్ అయ్యారు. ఆయన ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రిగా ప్రూవ్ అయ్యారు. సరే, ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్లో కూడా వెళ్ళాల్సి వచ్చింది ఒక సందర్భంలో. అక్కడ తగలబడ్డప్పుడు, అది చేసినప్పుడు, గోద్రా సంఘటన తర్వాత అప్పుడు ఎంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అని అనుకోవచ్చు అప్పుడు. కానీ అప్పుడు డీల్ చేసిన దాంట్లో అటల్జీ ప్రధానమంత్రిగా కూడా ఒక మాట అన్నారు కదా అప్పుడు. అవును, కీలకంగా మీరు రాజనీతిని పాటించాలి అని. చిన్న విషయం కాదు కామెంట్. అప్పుడు కూడా పార్టీలో భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. కానీ కొన్ని స్ట్రాటజీలు తప్పటం లేదండి. అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోడీని తప్పించడం కోసం శతవిధాల ప్రయత్నం చేసినట్టున్నారు ఆ రోజు ముఖ్యమంత్రిగా. చేశాడు ఆయన, ముఖ్యమంత్రిగా తప్పించడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తనని మించిన వాడు ఒకడు రాకూడదు అనేటువంటి లక్షణం ఉంటుంది. ఆయన ఒక సందర్భంలో అయితే, అంటే మాతో సీటు సర్దుబాటు చేసుకున్నప్పుడు నేను ఫీల్ కాలేదు, కానీ ఆ తర్వాత తన పార్టీ వాళ్ళని ఈ పార్టీలోకి పంపించి సీట్ ఇప్పించడం కావచ్చు, లేదా ఎదుటి పార్టీకి టిక్కెట్ ఇచ్చి మళ్ళీ తను కొంతమందికి బీఫారాలు ఇవ్వడం కావచ్చు. అంటే సైమల్టేనియస్గా మెయిన్ పార్టీని తనతో పాటు కలిసి ఉన్న పార్టీని కూడా తొక్కేటువంటి లక్షణం ఆయనకు ఉంది. కాబట్టి ఆయనతో ఎప్పుడు ఇబ్బంది ఉంది. ఈ రోజు కూడా అదే, ఈ రోజు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆంధ్ర బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి పార్టీలోకి ఇప్పటికీ టీడీపీ వాళ్ళు వెళ్ళిపోతుంది. అది అవును. కానీ సెంట్రల్ పార్టీ ఎట్లా ఆలోచిస్తుందంటే, ఐఎన్డిఏ ఉంది, వాళ్ళకి ఎవరు మిగిలారు ఇంకా అన్నప్పుడు ఒక రకమైనటువంటి నీరసం వచ్చేస్తుంది. అవును, ఏ స్టేట్లో ఎవరు మిగలలేదు, అందరూ వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక నిస్పృహ తీసుకురావడం అనేది రాజకీయ వ్యూహం. అది రాజకీయ. కానీ నరేంద్ర మోడీని పట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అన్నీ మీరు ఫాలో అయ్యారు. నిండు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు అయితే దారుణం. మోడీ భార్యకు సంబంధించి, తల్లికి సంబంధించి, పాలనకు సంబంధించి అంత మాట్లాడినటువంటి వ్యక్తి ఏకపక్షంగా మళ్ళీ పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో ఏహభాయం వస్తుందనేటువంటి ఫీలింగ్ ఎందుకు ఉండదంటారు? ఉన్నది, దాన్ని ఫేస్ చేయాల్సింది ఉంటుంది. ఆ ఫీలింగ్ వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి. వాస్తవం అయితే అన్ని తిట్టిన వ్యక్తి తిరిగి ఆయన కోసం అరుణ్ చాచడం ఏమిటి అనేది వాస్తవంగా. అందుకనే అన్ని రోజులు సమయం పట్టింది కూడా. ఈ రోజు కూడా నాకు అనిపించేది, ప్రధానమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అనుబంధం ఈయనతో లేదు. ఈ రోజు కూడా మానసిక బంధం లేదు. ఎందుకంటే అటు తిట్టారు కాబట్టి. అతను పూర్తిగా వ్యతిరేకించే పార్టీ అయినప్పుడు కూడా అతను జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి వ్యూహం అతనితో అనుకూలంగా ఉన్నారు. ఎన్నిసార్లు వెళ్తుంటాడు, నెలకు 2 సార్లు వెళ్తే కూడా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇది సంవత్సరాలు ఒకసారి అపాయింట్మెంట్ దొరకదు. కారణం అదే కదా. ఎంతో మనతోటి పైరవి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మహా అయితే ఎవరు దాకపోతున్నాడు, హోమ్ మినిస్టర్ దాకపోతున్నాడు, అంతే. అది తప్పనిసరి పరిస్థితిలో వస్తుంది అక్కడ కూడా. కాబట్టి ఆయన దుస్థితి అనుకోవాలి అది. అంతే. ఈ నరేంద్ర మోడీ విషయానికి వస్తే, ఇవాళ తెలంగాణ
తమిళనాడు, కేరళ బాగా తిరుగుతున్నాడు సార్. అంటే తన మీద ఒక విమర్శ వస్తుంది. బెంగాల్కి వెళ్తే గడ్డం పెంచుకున్నాడు, తమిళనాడుకి వెళ్తే ధోతి కట్టుకున్నాడు, కేరళకి వెళ్తే లుంగి కట్టుకున్నాడు, తెలంగాణకు వస్తే తలపాగా పెట్టుకున్నాడు. ఇట్లా నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిన్న చిన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా వచ్చి ప్రచారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించడం అనేటువంటిది దిగజారిపోయాడు నరేంద్ర మోడీ అనే దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఏమండి, రాజకీయము మీరు ఫైనల్గా ఎన్ని సీట్లు గెలిచాడనే లెక్కండి. ఎవరిని అనుకున్నప్పటికీ ఈ అనుకునే వాళ్ళు ఎవరంటే ఖాళీగా కూర్చొని ఓటింగ్కి వెళ్లకుండా క్రికెట్ మ్యాచ్ జరిగితే వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉంటారు. సామాన్య వ్యక్తి ఎట్లుంటాడంటే నా భాషలో ఒక వాక్యం మాట్లాడాడు, అవును, మా డ్రెస్ వేసుకున్నాడు, వాళ్ళు పొంగిపోతున్నారు. ఎందుకు పొంగిపోతున్నారు, ఏం చేయాలి? కాబట్టి ఆయన ఆ ప్రకారమే ఆయనకున్న సలహాదారులు చెప్పేస్తారు, ఇక్కడికి వెళ్తే లుంగి కట్టుకోండి, ఇక్కడికి వెళ్తే దోత కట్టుకోండి అని చెప్తున్నారు. దానివల్ల నష్టం లేదు. అవతరాలకేమో వేషం అనిపిస్తుంది, అది వీళ్ళకేమో నా భాష మాట్లాడాడు, నా డ్రెస్ వేసుకోండి అనిపిస్తుంది. కాబట్టి చివరికి మీరు సాధించాల్సింది సీట్లు, పవర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ని పనులు చేయగలిగాడు. అంతకంటే ఏం లేదు కదా. పవర్ లేకుండా సిద్ధాంతాన్ని నడిపేటువంటి పరిస్థితి ఉండదంటారు? అస్సలు ఉండదండి. ఫైనల్గా రాజకీయం ద్వారా జరగవలసిన పనులు పవర్ ద్వారానే జరగాలి, దారేం లేదు. ఓకే, కాకపోతే ఏ లైన్లో కన్నా వెళ్ళి తెచ్చుకోవచ్చా అన్నప్పుడు ఎక్కడో దానికి ఒక మినిమం ఒక స్టేజ్ ఉండాలి, ఒక హద్దు ఉండాలి. హద్దు దాటడమా లేదా అన్నప్పుడు కృష్ణుడి జీవితంలో ఒకటే ప్రశ్న వేస్తారు, ఆయనని ఫౌల్ గేమ్స్ ఆడిచ్చాడు కదా అన్నప్పుడు దానికి ఒక పెద్ద మనిషి చెప్పిన సమాధానం ఏంటంటే, అవును ఆడవలసి వచ్చింది, ధర్మాన్ని నిలబెట్టడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి ఫౌల్ గేమ్స్ ఆడాడు ఆయన. ఆ ఫౌల్ గేమ్స్ ఆడిన కారణంగా వచ్చిన ఫలితాన్ని ఆయన స్వీకరించలేదు, ఓకే, కాబట్టి ఆయనకి ఆ దోషం అంటదు అన్నారు. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కొన్ని ఫౌల్ గేమ్స్ ఆడిస్తున్నారు, సందర్భం వచ్చింది కాబట్టి. కొన్ని స్టేట్స్లో పార్టీని చీలగొడుతున్నారు, ఎందుకంటే పవర్ కావాలి. చీలగొట్టిన తర్వాత వచ్చే ఫలితాన్ని వ్యక్తిగతంగా ఆయన అనుభవిస్తాడని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అనుభవిస్తున్న ప్రధానమంత్రి పదవి ఆయన ప్రధానమంత్రి పదవే కదండి. ఆయన కాకుండా ఇంకోటి ఆ స్టేజ్లో దేశాన్ని నడిపించలేడు. పక్కా డెఫినెట్. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రధానమంత్రి కావచ్చు ఎవరన్నా, ప్రపంచ దేశాల్లో ఆ రకమైన స్థానాన్ని తీసుకురాగలగడము అదేంటిది అంత సాధ్యం కాదు. నిజంగా అంత లేదు, కేవలం అది కృత్రిమ సృష్టి అనేటువంటిది ఒక లేదు 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 ఇవాళ చెప్పానండి, వస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఇతర దేశాల్లో ఉండే పరిస్థితి కానివ్వండి, వాళ్ళు ఇచ్చే గౌరవం కానివ్వండి, ఇవన్నీ చూసినట్టయితే ఇప్పుడు జనవరి 20 వరకు ఎవరిని పిలవాలి, స్ట్రాటజీ ఉంది ఆయనకి. ఫలానాని పిలవడం ద్వారా మనకు మిత్రుడు అవుతాడు. ఓకే, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం బిల్డప్ చేయాలంటే ఆయన వెళ్ళి లక్షద్వీప్లో కూర్చున్నారు. ప్రధానమంత్రి పోవడం ఏంటంటే ఆయన వెళ్ళారు కాబట్టి అంత క్రితమే డీశాలినేషన్ కావాల్సిన ఏర్పాటు చేశారు ఆయన. ఒక కంపెనీ, పెద్ద కంపెనీతో మాట్లాడి డీశాలినేషన్ మొదలు పెట్టండి అన్నారు. చూడండి, వితిన్ 1 year అక్కడ ఎటువంటి టూరిజం సెంటర్ అవుతుందో అది. కాబట్టి ఒకవైపున మన దేశంలో ఒక ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి, రెండో వైపున మనల్ని వ్యతిరేకిస్తున్న దేశాలని వాళ్ళ హద్దుల్లో ఉంచాలి. అది కూడా ఆయన చేయగలిగాడు కదా, చిన్న విషయం కాదు కదా. సిద్ధాంతపరమైనటువంటి ప్రశ్న ఇంకొకటి ఉత్పన్నమైంది. నరేంద్ర మోడీ బీజేపీ సిద్ధాంతాన్ని దాటిపోయాడు, ఆర్ఎస్ సిద్ధాంతాన్ని దాటిపోయాడు. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్కు బీజేపీకు భయపడేటువంటి నాయకత్వాన్ని చూసాం, కానీ ఇప్పుడు నరేంద్ర మోడీని చూసి ఆర్ఎస్ఎస్ భయపడుతుంది, బీజేపీ సంబంధించినటువంటి సిద్ధాంతం అంతా భయపడుతుంది. వాళ్ళకి ఎట్లా? అట్లాంటిదేం కాదండి. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దీని ప్రారంభానికి సహకరించింది, అనుమానం లేదు. ఆ రోజు చెప్పిన సిద్ధాంతాల్లో ఏమీ మార్పు జరగలేదు. ఒక్క అఖండ భారత్ అనేటువంటి ఒక నినాదం అది కాస్త ఊహాత్మకమైంది, రెండోది ఎమోషనల్, అది మినహాయిస్తే మిగతావన్నీ కూడాను 370 ఆర్టికల్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇప్పుడు సిఏ కావచ్చు, లేకపోతే కామన్ సివిల్ కోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా అదే దారిలో వెళ్తున్నాడు ఆయన. కానీ జరగాలన్నట్టయితే కొన్ని 2/3 మెజారిటీ కావాలి, కొన్ని 3/4 మెజారిటీ కావాలి. దానికోసం కింద పడుతున్నారు తప్ప ఆ రోజు చెప్పిన ప్రధాన అంశాలే ఇవాళ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, అనుమానమే లేదు. పార్టీ 1980లో పార్టీ పుట్టినప్పుడు ఎట్లాంటి మూల సిద్ధాంతాలు అయితే అనుకున్నదో ఆ సిద్ధాంతాల మీదనే మోడీ నడుస్తున్నాడు. ఇప్పటికీ డెఫినెట్గా నడుస్తున్నాడు, ఎక్కడ డివేట్ కాలేదు. డివేట్ అయితే ఎక్కడ కాలే, కొన్ని జరగవలసిన పనులు జరగాలి. ఉదాహరణకి దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఏమన్నారు, ఏకాత్మ మానవాదం, అది చాలా లోతైన అంశం. కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం అయినా ప్రపంచంలో మనిషికి శరీరం ఉన్నది అని ఆలోచించి ఆ శరీరానికి కావాల్సిన అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా వారు ఏం చెప్పారు, వ్యక్తికి శరీరము మనసు బుద్ధే కాకుండా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, దానికి కూడా ఒక ఆకలి ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని యోజన జరగాలన్నారు. యోజన జరగాలన్నట్టయితే అన్ని ఫీల్డ్స్లో కూడా యోజనలో అటువంటి మార్పులు రావాలా, ఇంకా స్థాయికి మనం వెళ్ళలే. దాన్ని పక్కన పెట్టాలనిపిస్తుంది నాకు.
సిద్ధాంతాల్లో మాత్రం ఉంటుంది. ఓకే. దీనదయాళజీ ప్రవచించిన ఏకాత్మ మానవవాదాన్ని మనం అనుసరించాలని ఉంటుంది. అంతే తప్ప దాని లోతులకు వెళ్ళి అనుసరించడం అంటే ఏమిటి, 1, 2, 3 ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, ఇంకోటి ఎట్లుండాలి అనే విషయంలో ఇంతవరకు ప్రారంభం కాలేదని నా ఉద్దేశం. మిగతా విషయాలన్నీ మిగిలిన పంచనిష్టలు అవి అన్నీ జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. మధ్య మధ్యలో పిల్లి మొక్కలు ఉంటాయి. గాంధీ సోషలిజం, గాంధీకి సోషలిజం సంబంధం ఏంటి? ఆ రోజు గాంధీకి ఉన్నటువంటి పేరు అట్టుంది కాబట్టి మనం ఆయన వదలడానికి వీల్లేదు అనుకున్నారు. ఇటువంటి పిల్లి మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ వ్యూహాలు అంటాడు ఆయన. వాళ్ళు కొన్ని కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి. ఏ గాంధీని అయితే సంఘం ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందో, లేదా ఏ గాడ్సేని అయితే సమర్థించిందో, ఏ హిందుత్వం అయితే సమర్థించిందో, ఏ వీర సావర్కర్ను ఆర్ఎస్ఎస్ వెనకేసుకొచ్చుకుందో, ఏ నేతాజీని వెనకేసుకొచ్చుకుందో, వీళ్ళందరికీ గాంధీ అన్యాయం చేస్తే మళ్ళీ ఈయన స్వచ్ఛ భారత్ అని గాంధీ పేరు చెప్పుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని ఇన్ని సంవత్సరాల పాటు మాకు సంఘంలో నేర్పిన దానికి భిన్నంగా వెళ్తున్నారు కదా మోడీ. వాస్తవంగానండి గాంధీ గారు మన కాంటెంపరీ జీవితంలో వచ్చినవాడు కాబట్టి కొంత ఎమోషనల్ అవుతున్నాం. కానీ ఇలా చరిత్ర మొత్తం చూసినట్టయితే చాలా ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అయితే ఫండమెంటల్గా ఒక వ్యక్తిని చంపడం ద్వారా ఒక సమస్యని పరిష్కరించుకొని ఈరోజు అనుకోలేదు. ఎందుకంటే ఎమర్జెన్సీలో చాలామంది యూత్ సంఘాన్ని ఏం అడిగారంటే, ఇందిరాగాంధీ మన సరసంఘ చాలకును కూడా అరెస్ట్ చేశారు, సంఘాన్ని బ్యాన్ చేశారు, కాబట్టి ఆమెను చంపడానికి మాకు అనుమతి ఇవ్వండి, ఏమైపోయినా పర్వాలేదు, ఓకే దిస్ ఇస్ ది క్వశ్చన్ అన్నప్పుడు నాకు కూడా ఆవేశం వచ్చినప్పుడు. ఎందుకంటే నేను 44 నేను పుట్టానంటే 75, 33 ఏళ్ళు, నాకు కూడా ఆవేశం ఉంది. అప్పుడు ఉన్నటువంటి సర్ కార్యవాహ అండర్ గ్రౌండ్లో మీటింగ్ జరిగింది విజయవాడలో. లిమయ్య గారిని చివరిలో పేరు వస్తుంది. ఆయనతో నేను అన్నాను, ఇట్లా అంటున్నారు యూత్ అన్నాను, నువ్వేమంటావు అన్నారు. అప్పుడు నేను 3 జిల్లాలకు ప్రచారకుని, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి విభాగ ప్రచారం. నాకు కూడా అది అనిపిస్తుంది అన్నాను. అచ్చా, ఇప్పుడు మరి ఎమర్జెన్సీ పెట్టారు కదా, దేశంలో ఇంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎవ్వరూ ఎందుకు రిజైన్ చేయలేదు నిరసనగా అన్నాడు ఆయన. అవును అన్నాను. కాబట్టి అది జరుగుతున్న దానిని ఫైట్ చేసేటువంటి నేచర్ సమాజంలో లేదని నీకు అర్థమైంది కదా. ఇది ఆమెకు బలమైంది. ఆమెను చంపితే ఇంకొకటి వచ్చినా ఇదే నేను ముందుకెళ్తాడు. ఎవ్వరూ నా మాటకు ఎదురు చెప్పాలనేటువంటి సాహసం ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆమె పోతే సమస్య పరిష్కారం కాదు. ప్రజలలో అన్యాయం జరిగితే పోరాటం చేయాలనే నేచర్ రావాలి తప్ప ఈ రకమైనటువంటి చచ్చు ఆలోచన ఉన్నంత వరకు సమాజంలో మార్పు రాదు. సంఘం చేయాల్సిన పని అది. సమాజంలో చైతన్యాన్ని నిర్మాణం చేయాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి, అన్యాయాన్ని వ్యతిరేకించాలనే లక్షణం పెంచాలి మనం. అంతే తప్ప ఒక మనిషిని చంపితే ఏం కాదు అని నన్ను కన్విన్స్ చేశారు. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం గాంధీని చంపాలని ఎప్పుడు సంఘం కోరుకోదు. అతను ఎప్పుడో 4 సార్లు సంఘానికి వచ్చిపోయాడు. అతను హిందూ మహాసభ వ్యక్తి గాడ్సే. కాబట్టి ఆయన చంపినందువల్ల సంఘానికి ఎంత నష్టం వచ్చింది. ఆ సాగు పెట్టుకుని సంఘాన్ని బ్యాన్ చేశారు. చాలా దెబ్బతిన్నది అప్పుడు సంఘం. విపరీతంగా కొట్టారు, కార్యాలయాల మీద దాడి చేశారు. కాబట్టి దానివల్ల సంఘం సుఖపడలే. కాకపోతే హిస్టరీ చెప్పేటప్పుడు ఆయన గాంధీ గారు ఒక వ్యూహంలో వెళ్ళారండి. ఈ దేశంలో ఉండే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి వచ్చినప్పుడు మాత్రమే, కలిసి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మాత్రమే ఆంగ్లేయుల నుండి మనకు స్వతంత్రం వస్తుందని ఆయన అంచనా వేసుకున్నారు. అది తప్పరైతే వేరే విషయం, ఆయన లక్ష్యం అది. అందులో ఆయన అనుకున్నట్టుగా సక్సెస్ కాలేదు. కొన్ని విషయాల్లో ఆయన చెప్పింది కూడా చేయలేకపోయారు. ఈ దేశాన్ని విభజించే ముందు నా శరీరాన్ని 2గా చేయమన్నారు, ఆయన నిలబడలేకపోయారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని బలహీనతలు, వ్యూహాల్లో తప్పులు ఉన్నాయండి. కానీ ఆయన సిన్సియారిటీలో మనం క్వశ్చన్ చేయకూడదు. ఈ మే బి రాంగ్. అందువల్ల సమాజం కొంత నష్టపోయింది కూడా. కానీ ఆయన సిన్సియరే. కాబట్టి ఈరోజు కూడా సంఘం రోజువారీ చేసేటువంటి ప్రాతస్మరణలో ఆయన పేరుంది. ఈరోజు కూడా ఉంది, లేకుండా లేదు. కాకపోతే కాంటెంపరీ హిస్టరీలో వచ్చాడు కాబట్టి ఆయన మీద కోపం ఉంటుంది. మీరు ఇందిరాగాంధీ టాపిక్ తెచ్చారు కాబట్టి, ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే ఎమర్జెన్సీ లాంటి, లేదంటే తనే గొప్ప అనుకునేటువంటి అహంభావ, నియంత భావజాలం కలిగినటువంటి వ్యక్తిో, అప్పుడు ఎమర్జెన్సీ లాంటి సమాజంలో మీరు ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు సేమ్ అదే మెంటాలిటీలో, అదే ఆలోచన ధోరణితో నరేంద్ర మోడీ కూడా ఉన్నాడు. నేను ఏకఛత్రాధిపతిని, ఇది ఛత్రపతిని భారతదేశానికి, నేను సర్వ హక్కులు కలిగినటువంటి ఏకైక వ్యక్తిని అనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది బాగా వినిపిస్తున్నటువంటి మాట, ఆలోచన, ఆరోపణ. అది కొంతమంది భావమే కానండి, వాస్తవం అదేం కాదు. ఫైనల్గా టీం ఉన్నది అక్కడ. కాకపోతే ఆ టీం యోగ్యంగా ఉన్నదా లేదా, ఎందుకనేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనే విషయంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.
కానీ ఫైనల్గా వివిధ సంస్థలు కూర్చున్నప్పుడు, పరివార సంస్థలు కూర్చున్నప్పుడు సమాధానం చెప్తున్నారు, అందరితో కలుపుకొని వెళ్తున్నారు. కాకపోతే రాజకీయాల్లో ఉండే డైనమిక్స్ కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుందండి. ప్రతిదీ అందరితో అనుమతి తీసుకొని వెళ్ళడం జరిగే పని కాదు. అందువలన కొన్ని విషయాల్లో కొంత తేడాలు రావచ్చు. కానీ ఫైనల్గా అటువంటిది ఏమీ లేదు. అందరూ అనుకునే పద్ధతిలో వెళ్తున్నారు. ఉదాహరణకి మొన్న రామాలయం జరిగింది. అక్షింతలు పంచింది ఎవరండి? దేశం మొత్తం మీద అక్షింతలు పంచింది రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్తలు. రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏం చెప్తారు? మీరు ఓట్ చేయండి, మీరు ఏ మంచి పార్టీ అనుకుంటారో ఆ మంచి పార్టీకి ఓట్ చేయండి, ఓటింగ్ వెళ్లకుండా ఉండొద్దు, అండ్ నోటాకి ఓటేయకండి, నచ్చిన వాడికి వేయండి, ఉన్నంతలో బెస్ట్, ఇట్లాంటి విషయాలు చెప్తారు. బీజేపీకి ఓటేయమని చెప్పరు. కాబట్టి ఈ చైతన్యాన్ని నిర్మాణం చేయడానికి సైమల్టేనియస్గా పనిచేస్తుంటారు. ఇవాళ రామాలయం అక్కడ దాకా వచ్చిందంటే 30-40 సంవత్సరాల సంఘ పరివార క్షేత్రాలు చేసిన పోరాటం కూడా కారణం దానికి. త్యాగం అదంతా ఆయనకు తెలుసు, అనుమానం లేదు. ఆయన రథయాత్రకి వీరు సిద్ధమైనప్పుడు వివిధ క్షేత్రాల్లో ఉండే కార్యకర్తలు అందరూ కలిసి 2 నెలల పాటు టోటల్ ప్రోగ్రామ్ చాకౌట్ చేశారు. ఆయన వెనకాల వస్తున్నారు, నేను ముందు అన్ని అరేంజ్మెంట్ చూసుకుంటూ వెళ్ళేవాడిని ఆ రోజుల్లో. రథయాత్రలో ఆయన వెనకాల నేను ముందు. మోడీ గారితో అప్పుడు కూడా మీరు కలిసి ఉన్నారు? మోడీ గారు కాదు, అద్వానీ గారు. రథయాత్రలో అద్వానీ గారితో కాదు, ఆయనతో ఉన్నది ఆయన బొంబాయి ప్రమోద్ మహాజన్ దాంట్లో ఇన్ఛార్జి. వీరేమో మన వీరితో వచ్చారు, మురళీ మనోహర్ జోషి కదా, కాశ్మీర్ యాత్రలో వీరు ఉన్నారు. 2 యాత్రలు నేను ఉన్నాను, వాళ్ళ వెనకాల నేను ముందు పోయా, అరేంజ్మెంట్ చూసుకుంటాను ముందు. ఇదన్నీ ఉంది. అంటే ఎంతమంది కార్యకర్తలు, ఒక రకంగా చెప్పాలంటే లక్షలాది మంది కార్యకర్తల కృషి కారణంగా ఆ ప్రోగ్రాం జరిగాయి. మరి అవి జరగడానికి కారకులు ఎవరు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అందరిని కలిపి కూర్చోబెట్టి చేయమన్నారు. వీళ్ళందరికీ పేరు రాకుండా నరేంద్ర మోడీకి ఒక్కడికి పేరు తప్పదు. అది ఎక్కడో మీరు అంతెందుకు, ఇప్పుడు ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి తర్వాత అద్వానీ గారి పేరు ఎట్టు వచ్చింది? ఆ రథయాత్ర చేశారు కాబట్టి. మరి రథయాత్రలో పాల్గొన్నటువంటి ఏర్పాటు చేసిన లక్షలాది మంది కార్యకర్తల పేరు రాదు, అనుమానం ఉంది. అదే అద్వానీ గారిని గురువుగా భావించేటువంటి నరేంద్ర మోడీ గారు అదే అద్వానీ గారిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నారని ప్రతిపక్ష పార్టీలు చెప్తుంటాయి. 2014లో అవకాశం వచ్చినా ఇవ్వలేదని. ఏమండి, ఎంత వయసు ఆయన సహా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా. అవును. ఎక్కడ అవుతారు? మనిషి సంతృప్తి పడాలి కదా. తర్వాత తరం వస్తుంది కదా. ఆయనకి ఎంత వయసు, తర్వాత తరం వాళ్ళు మురళీ మనోహర్ జోషి గారు, తర్వాత ఈయన ఎవరు నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రమోద్ మహాజన్ కావచ్చు, వచ్చిన తర్వాత బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ 60s క్రాస్ అయ్యారు. మీరు 80s క్రాస్ అయ్యారు. మరి 60 క్రాస్ అయిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా నేనే ముఖ్యమంత్రి కావాలి, నేనే ఉప ప్రధానమంత్రి, నేనే ప్రధాన అనుకుంటేట జనరల్ ఒపీనియన్లోనే, అంటే సంఘ పరివార క్షేత్రాల్లో కూడాను వాళ్ళు వితరాయి అటల్జీ అద్వానీ గారు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి, మీరు దగ్గరుండి వాళ్ళని గ్రూమ్ చేయండి అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సరే, ముందుకు వెళ్ళడమా లేదా, గ్రూమ్ చేయడానికి సిద్ధమయ్యారా లేదని విశేషం. ఇప్పుడు ఆయన పాకిస్తాన్ దాకా వెళ్ళి జిన్నా గురించి పొగుడు వచ్చారు కదా, అది భిన్నమైన విషయమే కదా, అది అవసరమే వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే మనిషిలో నేను ఏదో కావాలన్న కోరిక ఉంటుంది. ఆ కోరికతో వాళ్ళు చేసేటువంటి స్ట్రాటజీ ఉంటుంది. మరి దానికి పరివార క్షేత్రాలు సిద్ధం కాదు. ఎవరో బయట వాళ్ళకి అనుకోవచ్చు గురువు కదా అది కదా అని. అన్యాయం జరగలేదంటారా అద్వానీ గారికి పార్టీలో? అన్యాయం ఏం జరిగిందండి? మీరు అసలు ఉప ప్రధాని కావడం చిన్న విషయం అండి భారతదేశానికి. హోమ్ మినిస్టర్ కావడం చిన్న విషయమా? చిన్న విషయం కాదే. అంటే మీ కారణంగా అయ్యారా, మీ ఫ్యామిలీ కారణంగా అయ్యారా? ఇన్ని పరివార క్షేత్రాలు, ఇంత లక్షలాది మంది కార్యకర్తలు పనిచేస్తే కదా మీరు ఫోకస్ అయింది. మరి ఫలితం ఎక్కడికని? అందరం మేమేం కోరుకున్నాం, నెక్స్ట్ బ్యాచ్కి అవకాశం ఇవ్వండి అన్నాం. ఎందుకు ఇవ్వరు మీరు? తప్పే ఉంది అందులో, ఎందుకు బాధపడాలి? మరి రేపొద్దున నరేంద్ర మోడీ గారు కూడా అది ఎదుర్కోవాల్సిందేనా? ఎందుకు ఆయన వితర అవుతాడు? ఆయన నా లెక్క ప్రకారం ఎప్పుడు వితర అవుతాడో తెలియదు, కానీ ఆయన కూడా వితర అవుతాడు. నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది, పక్కా వస్తుందండి. కానీ నరేంద్ర మోడీ అంత హైయెస్ట్ లెవెల్కు వెళ్ళినటువంటి పేరు, ఆ స్థాయిలో నాయకత్వం మళ్ళీ ఇంకా రెండు ఇప్పుడు ఈ ప్రశ్న దేశంలో వస్తూనే ఉంటుందండి. నెహ్రూ తర్వాత ఎవరైనా ఆ రోజుల్లో మేముండం అనుకునేవాడు, హూ ఈజ్ ఆఫ్టర్ నెహ్రూ అని. నేనైతే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఇతనేం ప్రధానమంత్రి, అతనికి రాజకీయం ఇష్టం లేదు, అతను ఒక పైలట్, వాళ్ళ అమ్మగారు పిలిచినప్పుడు కూడా నేను రాజకీయాలకు రానని చెప్పాడు, చచ్చిపోయింది కాబట్టి వచ్చాడు, ఇతనేం ప్రధానమంత్రి అనుకున్నాం. కానీ రీజనబుల్గా పనిచేసేయండి అతను కూడా, చెడ్డేం చేయలేదు. సరే, కొన్ని అవకతవకలు జరిగి ఉండొచ్చు. కాబట్టి ఈ దేశంలో వ్యవస్థ తప్పనిసరిగా ఎవరు వచ్చినా చేయగలుగుతారు. అయితే నరేంద్ర మోడీ లాంటి వాడు మరొకడు వస్తే మంచిది కదా అంటే అది దైవ కృప. అంటే ఉందంటారా ఆ శక్తి
బీజేపీ నాయకులు ఆ తర్వాత తరం వాళ్ళు ఉంది. ఎవరు ఉండేటువంటి అవకాశం ఇప్పుడు ఆయన ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు యోగి ఆదిత్య యోగి ఆయన చిన్న వయసు 50 ఏళ్ళ లోపల ఉంది ఆయనకి. అవును అయితే ఆయన వస్తాడా లేదా వేరే విషయం. అవును యోగితో కనిపించాడు కదా, ఉత్తరప్రదేశ్ ఆ స్థాయిలో తీసుకురాగలగంటే ఎవరు ఊహించరు అట్లా. ఓకే మరి ఇప్పుడు దెర్ ఆర్ పీపుల్, అంటే నాయకత్వం వాళ్ళది రుజువు అయినట్టు అంటారా? డెఫినెట్గా రుజువు అన్నట్టే. ఓకే కాకపోతే అందరు కలిసి ఆయన ఎంపిక చేసుకుంటారా నెక్స్ట్, అది వేరే విషయం. ఓకే అది తెలంగాణ ఆంధ్రాకి వద్దాం ఒకసారి. భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉందంటారా ఈ రెండు రాష్ట్రాల్లో? ఇక్కడ నాయకత్వం సరైన దిశలో వెళ్తుందంటారా? ప్రస్తుతానికి సెంట్రల్ పార్టీ సరైన దిశలో నడిపిస్తున్నది. ఇక్కడ నాయకులు కాదైతే రాష్ట్రంలో పవర్లోకి రావాలన్న కోరిక అయితే ఎవరికి లేదు నా లెక్క ప్రకారం. బండి సంజయ్ బాగా చేశారు, అది ఇది సరే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. Okay. చేసినప్పటికీ తమ వ్యక్తిగతంగా ఎంత ఎదగాలనే తప్ప ఇప్పుడు రాష్ట్రంలో పవర్లోకి రావాలంటే మరి ఎందుకు అన్ని జిల్లాలు ఖాళీ ఉన్నాయండి? ఎందుకు ఖమ్మం జిల్లాలో ఏం ఖాళీ ఎవరు లేరు? ఎందుకు నల్గొండ జిల్లాలో ఎందుకు లేరు? ఎన్ని జిల్లాలు ఖాళీ? బయట రాకపోయినట్టయితే మనుషులే లేరు అక్కడ. ఓకే ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే ఆర్గనైజేషన్ పెంచడం కోసం జరిగిన కృషి తక్కువ ఉంది. ఓకే ఇన్ని మండలాల్లో ఎందుకు పెరగలేదు ఇంకా ఆర్గనైజేషన్? బయట ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? బికాజ్ మీ వైపు నుంచి వ్యవస్థ ఏం లేదు కాబట్టి, ఎవరు ఆపలేదు కదా. కాబట్టి సంస్థ పెరగాలి, అనేక మంది కొత్త వాళ్ళని తీసుకురావాలనేటువంటి దగ్గర జరగవలసిన కృషి రెండు రాష్ట్రాల్లో జరగలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది అనేటువంటిది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు కవిత అరెస్ట్ కానీ వాళ్ళు అధికారంలోకి పోవడం కానీ, బీఆర్ఎస్ మెర్జ్ అయితే ఎట్లా ఉంటుందంటారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో ఇందులో కలిసిపోతే? మెర్జి కావడం అనేది జరగదండి జనరల్గా. ఓకే మెర్జి అవుతుందని నేను అనుకోను. ఇవాళ ఉండే రాజకీయ పరిస్థితుల్లో అట్ ది మోస్ట్ ఎన్డీఏలో చేరుతా ఉంటాం. ఓకే ఉన్న కొద్ది అయినా సరే చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్డీఏలో చేరుతాయి. అట్టే చేరతారంటేనేమో కానీ మెర్జి అనేది పెద్ద కుదిరి సాగుతుంది. ఎందుకంటే సిద్ధాంతపరమైన పార్టీలు అయితే అది వేరండి. ఓకే లేనప్పుడు మీ ఇష్టాలను బట్టి అక్కడ నాయకుడు ఉంటాడు. అవును కుటుంబ పార్టీలు పైగా అవి. మరి అవి ఇవి మెర్జి అయితే అక్కడ ఎవరు నాయకుడు ఉండాలా, మీరు ఉండాలా, నేను ఉండాలా అన్నప్పుడు చాలా కష్టం అవుతుంది నాకు అనిపిస్తుంది. రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంటే పొత్తు అనివార్యమైనటువంటి పరిస్థితి, కార్యకర్తలు కూడా ఒప్పుకోవాల్సిందే అంటారు. తప్పనిసరిగా ఒప్పుకోవాలి. ఎందుకంటే పవర్లో ఉంటే తప్ప పనులు జరగవు. అవును పవర్లో ఉండడానికి తక్కువ నష్టం జరిగేటువంటి ఎత్తులు వేయాలి, వేరే దారి లేదు. నాయకులు పుడతారంటారా ఆంధ్రాలో తెలంగాణలో? అది దైవలేదు. ఇంకా ఒకటి మీరు ఇదే మాట అన్నారు. తమిళనాడుకేమో దైవానుగ్రహం ఉంది కాబట్టి అన్నామలై వచ్చారు. అంతే. అంటే ఆంధ్ర తెలంగాణలో బీజేపీ ఎందుకంటే దైవానుగ్రహం లేదంటారు. లేదు కాబట్టి రాలేదు అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది అట్లా. ఎందుకని మేము ఏమైనా సరే ముఖ్యమంత్రి కావాలి. బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షులు అయ్యారు, వెంకయ్య నాయుడు గారు జాతీయ అధ్యక్షులు అయ్యారు. ఈ తెలుగు నేల నుంచి ఇద్దరు జాతీయ అధ్యక్షులు కూడా ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఉండడానికి కారణం ఎట్లా అంటారు? ఇప్పుడు జాతీయ అధ్యక్షులు అయ్యారంటే అఖిల భారత నాయకుల యొక్క విశాల హృదయం అది. సౌత్కి ఇవ్వాలి ఛాన్స్ అన్నప్పుడు ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు అని చూశారు, ఇచ్చారు. సమర్థ నాయకత్వం కాదు, ఒక భాగంలో అంతే అందరికి ఇవ్వాలి, అన్ని ఏరియాలకి వర్తించాలని చెప్పి ఇచ్చారు తప్ప వాళ్ళ ద్వారా పెరిగినటువంటి పార్టీ ఏం లేదు ఇక్కడ. పక్క ఎవరి వల్ల పార్టీ అయితే పెరగలేదు, పార్టీ పెరగలేదు. కానీ ఇంత పెద్ద ఆర్ఎస్ఎస్ ఎక్కడ పోయినా లక్షలాది మంది కార్యకర్తలు కనబడతారు. తెలంగాణలో అయితే అసలు చచ్చిపోయినరు, ప్రాణాలు నిలిపెట్టారు, ఆంధ్రాలో కూడా చచ్చిపోయారు. ఇంతమంది ఉండి ఎక్కడ నాయకత్వం ఎందుకు స్థానికంగా నిర్మించలేకపోయిందంటారు? దానికి కారణం ఏం చెప్పాలండి? ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నేను ఆర్గనైజ్ సెక్రటరీ అయ్యాను, నాకు ఆ క్యాలిబర్ ఉండాలి. ఎలాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకురావాలి, ఎట్లా వెతకాలి అని ఉండాలి. ఈ క్యాలిబర్ ఉండాలంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ ఆఫ్ ది వరస్ట్ అంటే సెలెక్ట్ చేస్తారు ఎవరైనా. అంతకంటే ఎక్కడి నుంచి పైనుంచి తీసుకురారు కాబట్టి వీళ్ళకి అవగాహన లేకపోవడం కావచ్చు, అలాగే వచ్చిన వాళ్ళు నిలుపుకునేటువంటి స్థాయి లేకపోవడం కావచ్చు. నేనున్నగైతే ఎంతమంది వచ్చారండి? అదే ముద్రగడ పద్మనాభం, వీళ్ళందరూ సినిమా నటుడు నరేష్, పురంధేశ్వరి వాళ్ళ వెంకటేశ్వరరావు, రెండు రాష్ట్రాల్లో కూడా సమరసింహారెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీలో గంగుల ప్రతాప్ రెడ్డి అందరూ వచ్చారు. అవును, వీళ్ళందరినీ నిలుపుకునేటువంటి మనస్థితి పార్టీ క్యాడర్లో లేదు. ఓకే, ఇది ఒక నెగిటివ్ పాయింట్. అది పార్టీ తప్పు. పార్టీ క్యాడర్, పార్టీ జనరల్ పార్టీకి ఏమి అయిపోతుంది, మనుషులు ఉండేవాళ్ళు ఎంతసేపు అది ఎట్లా ఇది ఎట్లా అని అంటుంటే ఎవరు ఉంటారు? అవును, నాకు అనిపించింది ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజా నాయకత్వం కలిగినటువంటి వ్యక్తుల సంఖ్య తక్కువ ఉంది భారతీయ జనతా పార్టీలో. ఓకే, మిగతా పార్టీలాగా లేదు. మిగతా పార్టీలు అట్టు కాదు, వాడు తప్పుడోడు కావచ్చు. అవును, కానీ ఒక జిల్లా ప్రెసిడెంట్ అవుతున్నాడు అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అతను వెనకాలన్నారు, ఎంతమంది సర్పంచ్ని గెలిపించాడని ప్రశ్న వేసుకోవచ్చు. ఓకే,
కానీ బీజేపీలో అట్లా లేదు. లేదు నువ్వు జిల్లా ప్రెసిడెంట్ అయినప్పుడు వెతికితే మీ ఊర్లో సర్పంచ్ నువ్వు గెలిపించగలిగావా అని అనుకోండి, రిజర్వేషన్ గెలిపించుకోవాలి కదా. లేకపోతే మీ జడ్పీటీసీ గెలిపించావా అంటే సమాధానం ఉండదు. నువ్వు సర్పంచ్ని కూడా గెలిపించలేకుండా జిల్లా ప్రెసిడెంట్ కావడం ఏంటి, ఉన్నది వాడు అంటారు అంతే. కానీ ఉన్నది వాడు అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి అది క్వాలిఫికేషన్ ఎట్ అవుతుంది రాజకీయ రంగంలో. ఇది ఒక మిగతా పార్టీలకి దీనికి పోల్చుకుంటే ఒక మైనస్ పాయింట్. ఇంకొకటి ముగించే ముందు, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యింది అనుకుందాం. ప్రధానమంత్రి అయితే ఆయన అంటే నా చరిష్మా వల్ల ఇప్పటికే మోడీ కుటుంబం, మోడీ పరివారం, మోడీ గ్యారంటీ అనేటువంటి బీజేపీ గ్యారంటీ నుంచి మోడీ గ్యారంటీలోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆల్ పార్టీ. సో మోడీ గ్యారంటీ లేదా మోడీ మూడోసారి ప్రధానమంత్రి, ఫిరేక్ బార్ లేకపోతే అబ్కీ బార్ ఏది చెప్పినా కూడా మోడీ అహంభావం పెరగదంటారా ఉన్నత స్థితిలో? ఇప్పుడు మనిషి ఏంటంటే వ్యూహాత్మకంగా ఉన్నాడు, ఆధ్యాత్మిక బేస్ ఉండే వ్యక్తి అండి ఆయన, అనుమానం లేదు. మిగతా వాళ్ళకి పోల్చుకుంటే ఇటు పక్క వ్యవహారం ఉంది, రెండు పక్క ఆధ్యాత్మికత కూడా ఉంది. ఓకే, కాబట్టి ఆ రకంగా వెళ్ళడాన్ని ఆశించాలి మనం, అంతే. వెళ్ళడానికి ప్రపంచంలో ఏముందో మనం చెప్పలేము, కానీ వెళితే మన సమాజం సరైనటువంటి జాగ్రత్త తీసుకోగలుగుతున్న ధైర్యం అయితే నాకుంది. నిజంగా వ్యక్తిగత స్వార్థం లేనటువంటి వ్యక్తినండి, డెఫినెట్ 100%. ఎక్కడ ఏ క్వశ్చన్లో లేదా? వ్యక్తిగత స్వార్థం అంటే నేను ప్రపంచ స్థాయి నాయకుడిని కావాలని స్వార్థం అంటారు, ఏమంటారు మీరు ఆలోచించండి. కీర్తి కండుతి అని కాదంటే ఉంటుంది. ఓకే, పని చేస్తున్నప్పుడు నేను అన్నీ వదిలిపెట్టుకొని ఈ స్థాయికి దేశాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పేరు నాకు కావాలని కోరిక ఉండకూడదు, వస్తుంది, అది మీరు ఆపలేరు. ఓకే, ఇప్పుడు అంతెందుకు ఆదిలాబాద్ అనుకోండి, అవును, నేను 2006 నుంచి అక్కడ పనిచేస్తున్నాను. ఏ రోజు కూడా నేను నోరు తెరిచి భారతీయ జనతా పార్టీకి ఓటు చేయమని చెప్పలేదు. వాళ్ళంతా వాళ్ళు అడిగిన వాడు గ్రామాల్లో నేను చెప్పను, మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి అన్నాను. ఒక జిల్లా ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చి మినిస్టర్ భవనాలు ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు కదా, నన్ను వేదిక ఎక్కిస్తారా అని అడిగారు ఆదిలాబాద్. నేను చెప్పాను నో, నేను స్థానికంగా ఉన్న సర్పంచ్ని, ఏమండి గ్రామ సర్పంచ్ని, జడ్పీటీసీని, ఎమ్మెల్యేని, ఎంపీని ఎక్కిస్తాడు, ఏ పార్టీ నాకు అనవసరం, ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని నేను పిలవనన్నా, ఈ రోజుదాకా ఎక్కించలేదు, ఇది పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రచారం ఏం జరుగుతుందంటే అక్కడ వేణుగోపాల్ రెడ్డి గత 15-20 ఏళ్ళుగా అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి దాని కారణంగా అక్కడ బీజేపీ గెలుస్తున్నారు. కానీ కాదు, అక్కడ వాస్తవంగా ఒకటి ధార్మికమైన భావన ఒకటి ఉంది, రెండోది మహారాష్ట్ర బార్డరు, ఈ లక్షణాలు 2 ఉన్నాయి, గెలుస్తున్నారు. ఓకే, అది అనావశ్యకంగా మిగతా పార్టీలు కూడా చెప్తున్నారు ఆయన ఉన్న కారణంగా గెలవడానికి కారణమైందని. సరే నేను ఎవరు అంటున్నారు, ఏదో కీర్తి వచ్చింది కొట్టేసి జేబులు వేసుకోండి అంటున్నారు. సో ఇప్పుడు మోడీ గారిది కూడా అదే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇది నరేంద్ర మోడీకి సంబంధించి చాలా కాలం పాటు ఒక రాష్ట్రానికి కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త చూడదగ్గ ఇంటర్వ్యూ ఇదని చెప్పుకోవచ్చు.